అభి పనిచేసే రెస్టారెంట్ ఇదే కదా? అవును. ఇంతకీ అభిని ముప్పు తిప్పలు పెట్టడానికి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఏముంది, అభి పేరు చెప్పి ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఫుల్గా మెక్కేసి మొత్తం బిల్ల అభి చేతే కట్టించాలి. దాంతో అభి శాలరీ నుంచైనా కట్ చేసుకుంటారు, లేదా అభికి ఓవర్ వర్క్ ఇచ్చి దాన్ని ఇంకా కష్టపెడతారు. ఏ విధంగా చూసినా మనకి కడుపు నిండుతుంది, దానికి కడుపు మండుతుంది. పద లోపలికి. రండమ్మా, లోపలికెళ్ళండమ్మా. బాగుంది బాగుంది. అభి ఉన్నారా? హో, లోపల ఉన్నారు మేడం. సరే, అది లేవు. ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని రెండు ప్లేట్స్ తీసుకొచ్చి పెట్టండి. అన్నీనా మేడం? ఏంటి, మా పర్సనాలిటీలు చూసి మేం తినలేమనుకుంటున్నావా? మమ్మల్ని తక్కువ అంచనా వేయకు. ఒక్కసారి పట్టుబట్టామంటే 10 మంది తినేది 10 నిమిషాల్లో తినేస్తాం. ముందు క్వశ్చన్స్ ఆపి అవన్నీ తీసుకురా. అలాగే మేడం. ఐరేంద్ర, నువ్వు వేసిన ప్లాను అద్దరిపోయింది. అబ్బా, ఇంత మంచి ఫుడ్ తిని ఎన్ని రోజులైందో. ఈ మధ్య కావాల్సింది కొనుక్కుని తినే యోగం కూడా పోయింది. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసావు. నా గురించి నీకు తెలుసు కదా వదినా. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే నీ తెలివితేటల్ని పొగడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు చాలా తెలివైన దాని ఐరేంద్రి. సరే సరే, నా తెలివితేటల గురించి తర్వాత పొగడదు గాని ముందు ప్లేట్స్ అన్ని ఖాళీ చెయ్యి. చెంచాడు కూడా వదిలిపెట్టను. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మేడం, బిల్. బాగానే అయింది. మా రేంజ్కి ఆ మాత్రం అవ్వాల్సిందే. సరే మేడం, పే చేయండి. మేము అభి మనుషులం, మేం కూడా పే చేయాలా? ఒక్క నిమిషం. ఒరే అభి, వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళ? వీళ్ళెవరో నాకు తెలియదే. మరి బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు. కాదు కాదు, ఇతను కాదు. అభి అని ఇక్కడ వేరే ఎంప్లాయ్ ఉంటుంది కదా, తన బంధువులం మేము. ఆమె ఉద్యోగం మానేసింది మేడం. ఏంటి, ఉద్యోగం మానేసిందా? అవును మేడం. మరిప్పుడెలా? మేం డబ్బులు కూడా తీసుకురాలేదు. మీరు డబ్బులు తీసుకురాకపోయినా పర్వాలేదు మేడం. అయితే మేమిప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చా? బయటికి కాదు మేడం, లోపలికెళ్ళాలి. ఎందుకంటే బిల్లు కట్టకపోతే మేం ఎంగిలి ప్లేట్లు కడిగిస్తాం. కిచెన్ రూమ్ అంతా కడిగిస్తాం.
వెళ్ళండి. ఈ రోజుకి చెకింగ్ సగం పూర్తయింది. మిగిలినవి రేపు చెక్ చేస్తాను. ఇప్పటి వరకైతే మీ ఫైల్స్ లో ఎలాంటి తేడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిగిలిన ఫైల్స్ అయిపోయాక అప్పుడు చెప్పండి. థ్యాంక్స్. సరే మేడం. బై ద వే, నేను బాస్తో మాట్లాడాను. మీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయటానికి కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో చెప్పకపోవచ్చు, కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది. ఏంటి మేడం అది? మేము మీకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీ ఆఫీస్ ఫైల్స్తో పాటు మీ స్థిరాస్తులు, డాక్యుమెంట్స్ కూడా మేము చెక్ చేయాలి.